హలో నమస్తే. గృహం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇది ఇప్పుడు నేను గొజ్జాటికలు తిరువాత చేస్తున్నా. గొజ్జాటికలకి కావాల్సింది ఉప్పు, శనక్కాయలు, పచ్చి కొబ్బరి, కరివేపాకు, కొత్తిమీర, సాంబార్ పొడి, పసుపు, బెల్లము, ఉద్దిబళ్ళు, శనగబళ్ళు, చింతపండు నానబెట్టి రసం చేసుకోవాలి. అటుకులు కొంచెం దంచుకొని దాన్ని రెండు సార్లు బాగా కడిగినాను. చింతపులుసు వేసుకుంటున్నా. ముందే ఇదంతా నానబెట్టేసుకోవాలి. బెల్లము, పచ్చి కొబ్బరి, ఉప్పు, దానికి కావాల్సినంత పసుపు, సాంబార్ పొడి వేసేదానంటే చాలా టేస్ట్గా ఉంటుంది. గొజ్జటికలు ఇవి. దీన్నంతా మనము ఓ 10 నిమిషాలు క్లీన్గా అంతా కలిపి పెట్టేసుకోవాలి. ఇది అంతా గొజ్జులోనే బాగా నానుతుంది. అటుకులు సన్న రుచి వస్తాయి. ఇది మనం అటుకుల్లోనే దండిగా రకాలు చేస్తాము. అయితే ఇది ఒక తర బాగుంటుంది. ఇంగు వేసినాను. అది నానుతూ ఉంటుంది అటుకులు. ఈ పక్క బాండ్లు పెట్టి నూనె వేస్తున్నాను. చూడండి, అట్లా నానితే అట్లా పొడిగా అవుతుంది. చాలా రుచిగా ఉంటుంది అటుకులు, గొజ్జటుకులు. ఆవాలు చిట్చిట అంటున్నాయి. ఉద్దిబళ్ళు, శనగబళ్ళు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, శనక్కాయలు అన్నీ తిరువాతిలో వేపుకుంటున్నాను నూనెలో. శనక్కాయలు బాగా ఎర్రగా అవుతున్నాయి. ఇప్పుడు ఇదంతా బాగా అయినాక మనం అటుకులంతా నానబెట్టేసుకుంటాం కదా గొజ్జులో. అటుకులను వేసి ఇట్లా కలుపుకోవాలి. చూడండి, వేసి ఒక 5 నిమిషాలు దాన్ని బాగా కొంచెం వేడి చేసుకోవాలా. బాగుంటుంది. గొజ్జటుకులు, ఆలుగడ్డ బోండా. నమస్తే. మీరు ట్రై చేసి